లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, శరత్ చంద్రారెడ్డి సహా 23 మందికి ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో వారిపై ఉన్న అభియోగాలు తొలగిపోయాయి. లిక్కర్ పాలసీలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు మరికొందరు నేతలపై కేసు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, గీతిగా ప్రధానంగా ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా సంచలనం సృష్టించినటువంటి కేసు. ముఖ్యంగా అనేక రకాలుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుమార్తె, ఆమెతో పాటు ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ప్రధానమైనటువంటి వ్యక్తులు దాంట్లో ఇలా అనేక మంది దీంట్లో ఈ కుంభకోణంలో ఉన్నట్టుగా తీవ్రమైనటువంటి అభియోగాలను ఎదుర్కొన్నారు. కొంతమంది అయితే చాలా సుదీర్ఘకాలం పాటు జైల్లో ఉన్నారు. ముఖ్యంగా సిసోడియా చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. కవిత అయితే 6 నెలల పాటు దాదాపు జైల్లో ఉన్నారు. ఇట్లా అనేక మంది తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డటువంటి ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు, సిబిఐ ఎటువంటి ఆధారాన్ని చూపించలేకపోయింది అని చెప్పి రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ తుది తీర్పు ఇచ్చింది దాని మీద. కాబట్టి మొత్తం అంతా కూడా దాంట్లో కేసు నుంచి విముక్తులయ్యారు. ఈ కేసులో ఉన్నటువంటి 21 మందిని దీంతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి తెలుస్తూ కోర్టు ఇవాళ తీర్పిచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. అయితే సిబిఐ మాత్రం ఇంకా తన వాదనని కొనసాగిస్తుంది. ఇప్పటికి కూడా ఈ తీర్పుని మేము ఛాలెంజ్ చేస్తామని చెప్పి సిబిఐ మాట్లాడుతున్నట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. కాబట్టి సిబిఐ దాన్ని బహుశా సుప్రీంకోర్టులో ఒకళ్ళు ఛాలెంజ్ చేసే అవకాశం ఏమన్నా ఉందేమో. దే మే ఛాలెంజ్ ద కేస్ ఇన్ ద సుప్రీంకోర్టు. బట్ కానీ దీనివల్ల మొత్తం రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా మారిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా తీవ్రమైనటువంటి సంచలనాలు నమోదయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ ఎంతగా ప్రయత్నం చేసినా కూడా విజయం సాధించలేకపోయారు. బీజేపీ మొత్తాన్ని తుడిచిపెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేజ్రీవాల్ మీద వచ్చినటువంటి ప్రధాన విమర్శల్లో మద్యం కుంభకోణం అనేది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ ఆయన మీద ఉన్నది. ఆయన తగ్గట్టు ఆయన జైల్లో ఉండడం, జైలు నుంచి అతి కష్టం మీద ఆయన బెయిల్ లభించి బయటకు వచ్చి ఆయన ప్రచారం చేసుకునే అవకాశం లభించినప్పటికీ కూడా ఆయన యొక్క ప్రచారం ఫలించలేదు. ఆయన ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. అంటే పంజాబ్లో ఆప్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా దీని ఇంపాక్ట్ కొంతవరకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా విమర్శించినటువంటి సందర్భం ఉంది. అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ ఏం చేయాలో తెలియక మౌనంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని, అనేక రకాల సంఘర్షణాత్మక సన్నివేశాలని కూడా మనం విట్నెస్ చేశాం. అట్లాగే ఇక్కడ కవితకి సంబంధించినంత వరకు కవిత ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలంగాణ ప్రజానికి అందరి ముందు కూడా అటు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దాన్ని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళి, అంటే బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళి కాంగ్రెస్ చేరిన వాళ్ళు కొంతమంది దీని మీద తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా కడియం కావ్య తన యొక్క రాజీనామా పంపించేటప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, దాంట్లో కవిత గురించి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆవిడ చేశారు. మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం అనేటటువంటి పరిస్థితి కూడా దాంట్లో స్పష్టంగా లెటర్లో మనకు కనిపించింది. కాబట్టి ఇట్లా అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి విమర్శల్ని కవిత ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ పరంగా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డారు. అటు కేటీఆర్కి, కేసీఆర్కి, కుటుంబానికి అందరికీ దూరమైనటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ ఎట్టకేలకు ఇటీవల ఆమె పార్టీ పెడుతున్నానని అనౌన్స్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి తీర్పు రావడం, ఆవిడ పూర్తిగా దాంట్లో విముక్తురాలు కావడం అనేది రాజకీయంగా తెలంగాణలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ కవితను మళ్ళీ దగ్గరికి తీసుకుంటే ఆవిడ వెళ్తారా? కేసీఆర్కి ఎంత లేదన్న కుమార్తె కాబట్టి తన కుమార్తె ఈ కేసులోంచి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తనకేమీ సంబంధం లేదని చెప్పి తీర్పు వచ్చి ఆవిడ బయటపడింది కాబట్టి ఆయన బహుశా ఆనందోద్వేగాల్ని బహుశా ఆయన అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉండవచ్చు. ఇంకా ఆయన దీని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆయన బయటకు వచ్చి కవిత మాత్రం కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో కొత్త రకమైనటువంటి ఈక్వేషన్స్ తెలంగాణలో వస్తాయా, ఏం జరగబోతోంది అనేది రాజకీయంగా తీవ్రమైనటువంటి ఉత్కంఠ కలిగించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గీతిక, శివప్రసాద్, ఇప్పుడు అన్నారు మీరు అనేక మంది చాలా రకాలుగా ఆరోపణలు చేశారని చెప్తున్నారు. మరి ఈ ఆరోపణలన్నిటికీ ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఏ కేసు అయినా, దేనికి సంబంధించినటువంటి కేసు అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఇప్పుడు చంద్రబాబు బయటకు వచ్చారు, మొన్న జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత దాంతో ఆయనకి ఏమీ సంబంధం లేదని కోర్టు తీర్పిచ్చింది.